వేములవాడ మూలవాగు ఒకప్పుడు జీవనది లాంటిది. ఇప్పుడు మురికి కూపంగా మారింది. ఆధ్యాత్మిక క్షేత్రానికి పర్యాటక శోభను తెచ్చిన వాగు ప్రస్తుతం దుర్వాసన వెదజల్లుతోంది. ప్రధాన రహదారిపై ప్రయాణిస్తే ముక్కు మూసుకోవాల్సిందే. వేములవాడలో గతమెంతో ఘన చరిత్ర కలిగిన మూలవాగు ప్రస్తుతం మురికితో నిండి దుర్వాసన వెదజల్లుతోంది. ఈ వాగు నిజామాబాద్ జిల్లా సరిహద్దు అడవుల్లో పుట్టింది. వేములవాడ నియోజకవర్గంలో అధిక విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కోనరావుపేట మండలం నిమ్మపల్లి వద్ద మూలవాగు జలాశయం నిండి వెంకట్రావుపేట వద్ద పెంటివాగుతో పెనవేసుకుని హన్మాజీపేట వద్ద నక్కవాగుతో కలిసి జీవనదిగా పారేది. ఒకప్పుడు ముత్యాల్లాంటి నీటి బుడగలతో ప్రవహించే నది పట్టణంలోని మురికి నీటితో కలుషితమైపోయింది. వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్, ఉప్పుగడ్డ, మహాలక్ష్మి వీధి, అంబేద్కర్ నగర్, తిప్పాపూర్, మొదటి బైపాస్, రెండో బైపాస్ రోడ్ ప్రాంతాల నుంచి వచ్చే మురికి కాల్వల నీరు నేరుగా మూలవాగులో కలుస్తుంది. దాదాపు 3 కిలోమీటర్ల దూరం మురికి నీరు మూలవాగులోకి వస్తుంది. దీంతో వేములవాడ, తిప్పాపూర్ మధ్య నిండుగా పారే మూలవాగు స్వచ్ఛతను కోల్పోయింది. మూలవాగు వైకుంఠధామ దగ్గర నుంచి మనకి ఏదైతే డ్రైనేజ్ వాటర్ కలుస్తుందో, అంటే మూలవాగు డ్రైనేజ్ దగ్గర, మళ్ళీ పార్క్ దగ్గర, అలాంటి దగ్గర 4 ఇన్లెట్లు ఉన్నాయి. ఈ 4 అవుట్లెట్ల ద్వారా మన డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో అది మూలవాగులో కలుస్తుంది. దీన్ని ఏంటంటే మనం ఇనిషియల్ ప్రాతిపదిక కింద ఒక లోపల, అంటే మూలవాగు లోపల నుంచి ఒక పైప్ లైన్ ద్వారా దాన్ని తీసుకెళ్ళి మహాలక్ష్మి టెంపుల్ దగ్గర మనకు ఆల్రెడీ ఎస్టీపీ సంఖ్యపల్లి దగ్గర ఎస్టీపీ శాంక్షన్ ఉంది. ఆ శాంక్షన్ అయిన ఎస్టీపీకి ఈ మూలవాగు డ్రైనేజ్ అనేది తీసుకెళ్ళి దానికి కలపడానికి ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు, అంటే ఏదైతే డ్రైనేజ్ వర్క్ ఉందో దీనికి 2,94,00,000తో మన ఎస్టిమేషన్ వేయడం జరిగింది. దీని అప్రూవల్ కోసం మనం గవర్నమెంట్ పంపించడం జరిగింది. గతేడాది పట్టణ ప్రజలకు ఆహ్లాదం కోసం మూలవాగుకు ఇరువైపులా 2 ట్యాంక్ బండ్ పార్కులను 64 లక్షలతో నిర్మించారు. సెలవు దినాల్లో పిల్లలు, పెద్దలు ఉదయం సాయంత్రం పార్కులకు వెళ్తున్నారు. అయితే పక్కన మూలవాగులో వెలువడుతున్న దుర్వాసన వల్ల ఎక్కువ సమయం గడపలేకపోతున్నారు. అటువైపు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. విహారానికి వెళ్ళిన ఆ పార్కు కట్టడంతో విహారానికి చిన్న పిల్లలు పోతున్నారు. ఆరోగ్యాన్ని బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి సంబంధించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఆ మురికి నీరు కలుషితం కాకుండా వేరే దారిని మళ్ళీ ఇలా చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతున్నాను. మూలవాగును మురికి వాగుగా కాకుండా మంచి ఒక నది ఎప్పుడు నిత్యం, అంటే భక్తులకు కనీసం ఆ శివుడు ఏదైతే జటాజుట నుంచి వెలువడే గంగమ్మ తల్లి ఎలా అయితే పవిత్రంగా ఉంటుందో ఆ వాగు కూడా అంత పవిత్రంగా మరి శుద్ధి చేసి దానికి నిర్మించిన చేసి వాటిని నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోగలరని, అలాగే భక్తుల మనోభావాలు ఈ సందర్భంగా వాళ్ళు కాపాడాలని కోరుతాం. దీనిపై ప్రజలు మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేశారు. అయినా ఫలితం దక్కలేదని విమర్శిస్తున్నారు. మురికి వాగుగా మారిన వేములవాడ మూలవాగులో డ్రైనేజీ వాటర్ కలవకుండా స్వచ్ఛమైన నీరు పారేలా చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.